morning I was in El Shaddai. ఉదయకాలం నేను ఎల్ షడాయ్ సంఘంలో ఉన్నాను. I was sitting in the chair కుర్చీలో కూర్చున్నాను. and I see Prema sister walk in. మరి ప్రేమ సిస్టర్ నడుచుకుంటూ రావడం నేను చూస్తున్నాను. She is going to be 80 tomorrow. రేపటి దినం ఆమె 80 సంవత్సరాలు నిండుతాయి. She was looking so beautiful and young. మరి ఆమె చాలా అందంగా అదే విధంగా చాలా యవనస్తురాలుగా కనబడింది. So I looked at her. ఆమె నేను చూశాను. I said, sister, you are looking very, very beautiful and good. మరి సహోదరి నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా మంచిగా కనబడుతున్నావు అన్నాను. And then this is what she said. దానికి ఆమె ఈ మాట చెప్పింది. Because I am very happy today. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను అందును బట్టి అని చెప్పింది. Amen. ఆమేన్. Then suddenly something triggered in my heart. అప్పుడు నా మనసులో ఒక తలంపు అలా వచ్చింది. If we do what is called as reverse engineering. కాబట్టి మనం ఒకవేళ దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు, ఆ విధంగా మనం చేయగలిగితే. So if you look at it from reverse, కాబట్టి అంటే వెనక నుంచి ఒకసారి అంటే వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే మనము let's think about it. దీని గురించి ఆలోచిద్దాం. Why was she looking good? ఎందుకు ఆమె ఆ విధంగా మంచిగా కనబడుతుంది? Because she is happy. ఆమె సంతోషంగా ఉన్నది కాబట్టి. Remember what I realized, it is less to do with her dressing or hairstyle or anything. It is all about what is inside. కాబట్టి ఆమె వేసుకున్న బట్టలు కానీ లేకపోతే దూకున్న తల విధానం అవన్నీ కాదు, కానీ ఆమె అందంగా ఎందుకు ఉంది అంటే ఆమె ఉన్న హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి. Now when Cain murdered Abel, మరి కయ్యను హేబేల్ని చంపిన తర్వాత God came to him. మరి ఆయన దగ్గరికి వచ్చాడు దేవుడు. What was the question God asked? దేవుడు అడిగిన ప్రశ్న ఏంటి? After that, why has your countenance fallen? ఎందుకు ఆ విధంగా నీ ముఖము ఆ విధంగా చిన్నబుచ్చుకుని ఉంది అని అంటాడు. See, what was seen on his face had a root inside. కాబట్టి ఆయన ముఖంలో ఏదైతే కనబడుతుందో దాని వెనకాల మనం చూస్తే అది లోపల నుంచి జరిగిన ఒక కార్యాన్ని బట్టి ముఖం అలా మార్చబడింది. Correct? Now Hannah went to the temple. మరి హన్నా కూడా మందిరానికి వెళ్ళింది. What was the question of Eli? ఏలి అడిగిన ప్రశ్న ఏంటి ఆమెని? Are you drunk? నువ్వు తాగున్నావా, మత్తురాలవై ఉన్నావా? What does it mean? ఆ మాటకి అర్థం ఏంటి? Her face looked drunk and troubled and not in senses. కాబట్టి ఆమె ముఖం చూసినప్పుడు తాగినట్టుగా లేకపోతే మత్తులో ఉన్నట్టుగా తర్వాత లేకపోతే బాగలేనట్టుగా కనబడుతుంది. Why? ఎందుకు ఆ విధంగా కనబడుతుంది ఆమె? There was pain in her heart. ఎందుకంటే హృదయం లోపల ఆమెకి చాలా నొప్పి లేకపోతే బాధ ఉంది కాబట్టి. Then after the prayer, her countenance was happy. ఆ తర్వాత ఆ ప్రార్థన తర్వాత ఆమె ముఖంలో ఒక సంతోషం కనబడుతుంది. What is the reason? కారణం ఏంటి? The change that happened in her heart. ఆమె హృదయంలో ఏదైతే ఒక మార్పు చెందో ఆ మార్పును బట్టి. See, many times we are only bothered about the fruit. కాబట్టి చాలాసార్లు మనం కేవలము ఆ యొక్క ఫలాన్ని బట్టి ఎక్కువ ఆలోచిస్తుంటాం, వచ్చే ఫలాన్ని బట్టి ఫలితాన్ని బట్టి. Or we make our opinion and we say things depending upon what we see outside. అదే విధంగా మనం కొన్ని మాటలు కావచ్చు లేదా కొన్ని నిర్ణయాలు కావచ్చు మనకి బయట ఏదైతే కనబడుతుందో దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము, చేస్తూ ఉంటాము. But remember, origin is somewhere else. కానీ అది ఎక్కడ ప్రారంభమైంది అంటే అది ఇంకెక్కడో ప్రారంభమై ఉంటుంది. Fruit is seen outside. కాబట్టి ఫలం అనేది బయటికి కనబడుతుంది. But the origin is with the roots. కానీ ఎక్కడ ప్రారంభమైందంటే అది వేరులో ప్రారంభమై ఉంటుంది. What I want you to realize is, కాబట్టి నేను మీరు ఏమి గ్రహించాలని కోరుతున్నాను అంటే the roots are more important than the fruits. కాబట్టి ఫలము కన్నా ఆ యొక్క వేరు చాలా ముఖ్యమైనదనే విషయాన్ని మీరు గ్రహించాలని నేను కోరుతున్నాను. I want us to read James chapter 3. న్యాయాధిపతులు 3వ అధ్యాయం మనం చూద్దాం. యాకోబు 3వ అధ్యాయం చూద్దాం. Verse 14 to 16. 14 నుంచి 16 వరకు. But if you have bitter envy and self-seeking in your hearts, do not boast and lie against the truth. This wisdom does not descend from above, but is earthly, sensual, and demonic. For where envy and self-seeking exist, confusion and every evil things are there. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది,
ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిది అయినది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. So confusion and evil things are seen outside. కాబట్టి అటువంటి అల్లరి లేకపోతే చెడు విషయాలు బయటికి కనబడుతూ ఉన్నాయి. Now sometimes even in our life there will be confusion. మన యొక్క జీవితంలో కూడా కొన్నిసార్లు అటువంటి గందరగోళం ఉంటుంది. And we begin to deal with confusion without understanding what it has originated from. కాబట్టి కొన్నిసార్లు ఈ గందరగోళం గురించి మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం కానీ సరైన గ్రహింపు మనకు ఉండదు ఎక్కడి నుంచి ఈ గందరగోళం ప్రారంభమైంది అని. It has originated from the wisdom that is not of God. కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఇవ్వనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దేవుడు కానటువంటి జ్ఞానంలో నుంచి వచ్చింది ఇది. And what does it talk about that kind of wisdom? అటువంటి జ్ఞానాన్ని గురించి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మనకి? That wisdom has envy and self seeking. కాబట్టి ఆ యొక్క జ్ఞానం ఎలా ఉంది అంటే అది కేవలము స్వార్థంతో కూడినటువంటి జ్ఞానముగా అది ఉంటుంది. See, that is the root that has brought the fruit of confusion and evil works. కాబట్టి అటువంటి వేరులో నుంచే వచ్చిన ఫలం ఇది. ఈ ఫలమే గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది. If you just try to deal with fruits, that will be a very temporary solution. కాబట్టి అటువంటి ఫలాన్ని గురించి చూసి నువ్వు ఆ ఫలాన్ని సరిచేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దానివల్ల నీకు వచ్చే పరిష్కారం అనేది తాత్కాలికమైన పరిష్కారం అది. Now think about, financial problem. కాబట్టి ఒకసారి ఆలోచించే ఆర్థిక సంబంధమైన ఒక సవాలు ఉంది. I had read this story some time back. కొంతకాలం క్రితము నేను ఈ యొక్క స్టోరీ చదివాను. There was this rag picker in London. లండన్ లో ఆ విధంగా చిత్తు కాగితాలు వేరుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. Rag picker means extremely poor person. అంటే చాలా పేదవాడని మనం అర్థం చేసుకోవచ్చు. He got a lottery. ఆయనకు ఒక లాటరీ వచ్చింది. I think around 10 million euros. దాదాపుగా ఒక 10 లక్షల 10 మినిట్ ఆల్మోస్ట్ 1 million euros, let us say. ఓకే, దాదాపుగా ఒక 10 లక్షల యూరోస్ ఆయనకు వచ్చాయి. I think around 10 crore rupees plus. లేకపోతే దాదాపు 10 కోట్లు అనుకోవచ్చు మనం. And it looked like his life is changed forever. కాబట్టి ఒక్కసారిగా ఆయన జీవితం మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం అక్కడ. But after 3 years he was back on the roads picking up rags again. కాబట్టి ఒక 3 సంవత్సరాల తర్వాత తిరిగి ఆయన రోడ్డు మీదకి వచ్చాడు, ఆ చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉన్నాడు. The reason? ఎందుకు? The attitude towards money was wrong before he got the money, continued to be wrong even after he got the money. డబ్బు ఆయన చేతికి రాకముందు డబ్బు విషయంలో ఎటువంటి అభిప్రాయం అయితే ఆయన కలిగి ఉన్నాడో డబ్బు వచ్చిన తర్వాత కూడా అటువంటి అభిప్రాయాన్ని ఆ తప్పుడు అభిప్రాయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి See, the problem was with the root and not the fruit. కాబట్టి ఇక్కడ సమస్య అంటే వేరులోనే సమస్య ఉంది, మొదల్లోనే సమస్య ఉంది, ఆ ఫలములో కాదు. Now we know that certain fruits grow in certain soil. కాబట్టి మనకు తెలుసు కొన్ని రకాలైనటువంటి ఫలాలు మరి కొన్ని రకాలైనటువంటి భూముల్లో మాత్రమే అవి పండుతాయి. That's because what is there in the soil. అంటే ఆ భూమిలో ఉండే ఆ సారాన్ని బట్టి ఈ పండు వస్తుంది. And the roots can suck up that what is necessary from that soil. అదే విధంగా ఈ వేర్లు లోపల ఉండి ఆ సారంలో ఆ భూమిలో నుంచి కావాల్సిన సారాన్ని తీసుకుంటాయి. I had seen a documentary. నేను ఒక డాక్యుమెంటరీ నేను చూశాను. When there are people who add certain things to the roots of a coconut tree. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు యొక్క వేరు మొదల్లో వారు కొన్ని విషయాలు దాన్ని కలుపుతారు. So that the taste of the coconut would be better. దాన్ని బట్టి అప్పుడు కోకోనట్ కొబ్బరికాయ చాలా మంచిగా ఉంటుందని చెప్పి. See, what the root sucks up goes to the fruit. కాబట్టి ఏదైతే ఆ వేరులు భూమిలో నుంచి సారాన్ని పొందుకుంటే అది ఆ యొక్క పైకి వెళ్తాయి. What you see in your life today is a fruit. కాబట్టి ఏదైతే మీ జీవితంలో మీరు ఈ రోజు చూస్తున్నారు అది మీకు ఫలముగా ఉంటుంది. Maybe your health, అది మీ ఆరోగ్యం కావచ్చు, maybe your wealth, మీ యొక్క సంపద కావచ్చు, relationships, మీకుండే సంబంధాలు కావచ్చు, or your career growth, లేకపోతే మీ యొక్క ఉద్యోగంలో ఒక ముందుకు పోవడం కావచ్చు. everything is a fruit. ఇవన్నీ కూడా ఆ యొక్క ఫలాలుగా మనం చూస్తున్నాం. And we are always trying to deal with the fruit, ignoring what is coming from the root. కాబట్టి ప్రతిసారి కూడా ఆ ఫలం విషయంలో ఉన్నటువంటి విషయాలు మనం సరి చేస్తూ వెళ్తున్నామే తప్ప అసలు దీనికి కారణమైనటువంటి మొదల్లోనికి ఆ యొక్క వేరులోనికి మనం వెళ్ళడం లేదు. The reason I am telling you this is, ఈ మాట నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే I realize ఈ విషయాన్ని నేను గ్రహించాను. many times when we pray, చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు, even when we have faith, మనకి విశ్వాసం ఉన్నా కూడా our faith is only talking or thinking about the fruit. కాబట్టి మన విశ్వాసము కేవలం మన ప్రార్థన అంతా కూడా మన ఆలోచన అంతా కూడా ఎక్కడ ఉందంటే ఆ ఫలం మీదే ఉంది. But faith begins to work from the root. కానీ విశ్వాసం అనేది ఆ యొక్క వేరులో నుంచే మరి మొదలైనదిగా But ఉంది. when it begins to work from the roots, we misunderstand the working of faith.
కాబట్టి అది వేరులో నుంచి మొదలైనప్పుడు మనం చాలాసార్లు విశ్వాసం యొక్క క్రియను మనం అర్థం చేసుకోలేకపోతాం. I'll read one portion from the book of 2 Kings chapter 2. మరి రెండవ రాజులు రెండో అధ్యాయం నుంచి ఒక మాట నేను చదువుతాను. This is the story of Elisha. ఎలీషా సంబంధించిన కథ ఇది. Verse 19 to 22. 19 నుంచి 22 వరకు. Then the men of the city said to Elisha, please notice, the situation of the city is pleasant, as my Lord sees, but the water is bad and the ground barren. And he said, bring me a new bowl, put salt in it. So they brought it to him. Then he went out to the source of the water and cast it in the salt there and said, thus says the Lord, I have healed this water. From it there shall be no more death or barrenness. So the water remains healed to this day, according to the word Elisha which he spoke. రెండవ రాజులు రెండవ అధ్యాయము 19 నుంచి చూస్తూ ఉన్నాము. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడమైన నీవు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటి నేను బాగు చేసినాను గనుక ఇక దీని వలన మరణం కలగకపోవును, భూమియు నిస్సారంగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. Now the important thing is not that the water was healed. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం అంటే ఆ నీరు బాగైంది అనేది కాదు, కానీ the thing is it remains healed even today. కాబట్టి ఈ రోజు వరకు కూడా అది స్వస్థపరచబడి బాగా ఉన్నటువంటి నీరుగా అది ఉంది. Now I want you to think about it. దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. Elisha was in that particular city. ఆ ఎలీషా ఆ పట్టణంలో ఉన్నాడు. The need was in that city. ఆ యొక్క పట్టణంలో ఒక అవసరత కూడా కనబడుతుంది. The water in that city needed to be healed. ఆ పట్టణంలో ఉండే ఆ నీరు స్వస్థపరచబడాలి, బాగు కావాలి. So logically thinking, Elisha could have added that salt, whatever, that prayer, to the water in the river there. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నీటిలోనే ఆయన పాత్రలో ఉన్నటువంటి ఉప్పుని అక్కడ వేసి ఉండొచ్చు. But he went to the root, he went to the source. కానీ ఆయన ఆ నీటి ఊట ఎద్దకు పోతున్నాడు. Now that brought a permanent and a complete continual healing to the whole water problem. కాబట్టి దాని వల్ల ఆ నీరు అనేది పూర్తిగా స్వస్థపరచబడింది, ఆ స్వస్థ కొనసాగుతూనే ఉండింది. See, we in our house get bore water. మరి మా ఇంట్లో మాకు బోర్ వాటర్ వస్తుంది. It is very very hard. అది చాలా ఆ విధంగా హార్డ్ గా ఉండే వాటర్ గా అది ఉంది. You know, that has spoiled many of our taps and all those things. కాబట్టి మా ఇంట్లో ఉండే చాలా ట్యాప్స్ అవన్నీ కూడా పాడైపోయి ఆ యొక్క నీటిని బట్టి. We had a water softener previously. ఇంతకు ముందు ఆ యొక్క నీరుని ఆ విధంగా సాఫ్ట్ చేసే ఒక ఇది మా దగ్గర ఉండింది. That didn't work properly. అది సరిగా పనిచేయలేదు. We have a new one. ఇప్పుడు కొత్తది తీసుకొని వచ్చాము. Which is working excellent. అది చాలా బాగా పనిచేస్తుంది. We get excellent water at our home today. మా ఇంట్లో ఈ రోజున మంచి నీరు దొరుకుతాయి మాకు. But the source is still like that. కానీ ఎక్కడి నుంచి ఆ నీళ్ళు వస్తున్నాయి అది మాత్రం ఇంకా ఆ విధంగానే ఉన్నది. You see, as long as it goes through the softener, it is sweet. కాబట్టి ఆ యొక్క ఏదైతే మేము మెషిన్ పెట్టామో ఆ మెషిన్ ద్వారా వెళ్ళినప్పుడు అది బాగానే తీయగా ఉంది. But the source is still bitter, or source is still hard. కానీ ఎక్కడి నుంచి అయితే నీళ్లు మేము తీసుకుని వస్తున్నామో ఆ నీరు ఇంకా ఇప్పుడు కూడా అది మంచి నీరుగా లేదు. We want God as just somewhere in between to produce a miracle for us to move forward. కాబట్టి మనం ఏం చేస్తాం, దేవుడు మనకి ఎక్కడో మధ్యలో ఉండి ఒక అద్భుతాన్ని చేసి మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడతాం. But God said that's not the way I work. కానీ దేవుడు అంటే నేను ఆ విధంగా పని చేయను. I want to go deep down to the roots to bring healing in your life. కాబట్టి నేను లోతుగా వెళ్తాను, ఆ యొక్క వేరు దగ్గరికి వెళ్తాను, అక్కడ నుంచి నేను స్వస్థపరచడం ప్రారంభిస్తాను. Now if you look at the parable of sower that Jesus told us, అక్కడ విత్తనాలు విత్తే ఆ యొక్క విత్తువాని గురించి ఉపమానం యేసుప్రభువు చెప్పినప్పుడు the seed was sown in 4 different lands or 4 different soils. కాబట్టి మరి 4 రకాలైనటువంటి యొక్క భూముల్లో ఆ విత్తనాలు పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. There was fruit only from one soil. కానీ ఒక్క భూమి నుంచి మాత్రమే మనకి ఫలం కనబడుతుంది. If you look at it, the whole issue was about the roots and not the seed. కాబట్టి అక్కడ మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి విషయం అంతా కూడా వేరుకు సంబంధించిన విషయమే తప్ప ఫలానికి సంబంధించిన విషయం కాదు. Roadside means the roots never went down. మరి రోడ్డు వైపు అంటే వేరు లోపలికి వెళ్ళలేదు. The rocky grounds means the roots were limited. కాబట్టి మరి రాళ్ళున్నటువంటి ప్రదేశం అంటే ఎక్కువ వేర్లు అక్కడ లేవు. And the ground with thorns and thistles means the roots were choked, it could not
pick the nutrition up. కాబట్టి ముళ్ళ పొదలు అవన్నీ అర్థం ఏంటంటే అవన్నీ కూడా వేరు దాంట్లో ఇరుక్కుపోయినాయి కాబట్టి అవి ఆ సారాన్ని తీసుకుని పైకి ఇవ్వలేకపోయాయి. Where was the effect seen? కానీ ఎక్కడ ప్రభావం మనకు కనబడుతుంది? Harvest. ఎక్కడైతే ఆ పంటలో మనకు కనబడుతుంది. See, the problem is with the roots, but the effect is seen in the harvest. కానీ సమస్య అయితే వేరు మొదల్లో ఉంది, కానీ దాని యొక్క ఫలితం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే మనకి ఆ యొక్క పంటలో కనబడుతుంది. So if you want to solve the issue of the harvest, you need to start looking at the roots. కాబట్టి పంటలో ఉండే సమస్యను నువ్వు తీర్చాలి అనుకుంటే నీవు వేరు వైపు వెళ్ళడం మంచిది. See, people of Israel were in Egypt. కాబట్టి ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉన్నారు. God brought them out. దేవుడు వారిని బయటికి తీసుకుని వచ్చాడు. Was taking them to the promised land. వారిని ఒక వాగ్దాన భూమికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. What were people there in Egypt? మరి వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు వారు? What do you think? ఎలా ఉన్నారు వారు? What was their status in Egypt? ఐగుప్తులో ఉన్నప్పుడు వారి యొక్క స్థాయి ఏంటి? Slaves. వారు ఒక బానిసలుగా ఉన్నారు. What were they going to be in that promised land? వాగ్దాన భూమిలో వారు ఏమి కాబోతున్నారు, ఎలా ఉండబోతూ ఉన్నారు? Kings and priests, right? కాబట్టి రాజులుగా యాజకులుగా వారు ఉండబోతూ ఉన్నారు. But do you realize their thinking never changed from a slave mindset to a king mindset? కాబట్టి మీరు గమనిస్తే అక్కడ వారి యొక్క బానిస మనసు అనేది అదొక రాజుల యాజకుల మనసులాగా అది మార్చబడలేదు. They were continuously resisting God's work inside of them. కాబట్టి దేవుడి కార్యం వారి లోపల జరుగుతుండగా దాన్ని వారు ఆపుతూ వచ్చారు. That is why they could never become what God wanted them to become. వారు ఏమి కావాలని దేవుడు కోరుతున్నారు అది వారు కాలేకపోయారు. ఆ కారణాన్ని బట్టి Are you thinking in any way you are not becoming what God wants you to become? కాబట్టి ఒక నీకు ఆ విధంగా నీకు అనిపిస్తే నేను కూడా దేవుడు నన్ను ఎలా ఉండాలనుకున్నాను ఉండలేకపోతున్నాను అనిపిస్తే examine your roots. కాబట్టి ఒక్కసారి నువ్వు వేరు మొదలులోంచి వెళ్ళి పరీక్షించుకో. I'll tell you, my brothers and sisters, సహోదరి సహోదరి మాట మీరు the ఆలోచించుకోండి. concept of roots in the Bible is so deep rooted. కాబట్టి ఇక లోతుగా ఉన్నటువంటి వేరు గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో అది చాలా లోతైనటువంటి మర్మంగా చూస్తున్నాం. Bible tells that being grounded and rooted in love, you may comprehend God. కాబట్టి దేవుని అర్థం చేయడానికి మనము ఆ విధంగా ఆ యొక్క ప్రేమలో మనము లోతుగా వేరుపారిన వారంగా ఉన్నామని వాక్యం చెప్తుంది. If you don't have that, you can never comprehend God's work. కాబట్టి ఆ విధంగా అటువంటి ఆలోచన లేకపోతే దేవుని యొక్క కార్యాలు నీకు అర్థమే కావు. I believe, my brothers and sisters, కాబట్టి నేను ఈ మాట నమ్ముతున్నాను సహోదరి సహోదరులారా, all of us are destined to see greater things than what we are seeing today in our lives. మన జీవితంలో ఈ రోజు చూస్తున్న విషయాల కన్నా ఇంకా గొప్ప వాటిని మనం చూడడానికి దేవుడు నిర్ణయించి ఉన్నాడు. But what can block that from happening is our roots. కాబట్టి అది కాకుండా ఏది ఆపుతుంది అంటే మనకున్నటువంటి మనలో ఉండే ఆ వేరు లేదా ఆ మొదలు. You know, when God begins to work in our lives, కాబట్టి దేవుడు మన జీవితంలో పనిచేయడం ప్రారంభించినప్పుడు let me tell you something. ఒక మాట నేను మీకు చెప్తాను ఇప్పుడు. One of the biggest lessons of faith is in the book of Mark chapter 11. మరి మార్కు సువార్త 11లో విశ్వాసానికి సంబంధించి ఒక పెద్ద పాఠం ఉంటుంది. Do you remember what that story is? ఆ కథ మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? మార్కు సువార్త 11వ అధ్యాయము. Jesus cursing the fig tree. మరి ఆ యొక్క అంజూరపు చెట్టుని యేసుప్రభు వారు శపించడమే. You know what is the interesting thing? అక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా అది మీకు? When Jesus cursed the fig tree, ఆ యొక్క అంజూరపు చెట్టుని ఆయన శపించినప్పుడు verse I think it's in verse 20. 20వ వచనం మనం చూస్తున్నాం. Now in the morning they passed by, they saw the fig tree dried up from the roots. పొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుట చూచిరి. See, the work of faith started from the roots. కాబట్టి విశ్వాసం యొక్క కార్యం అనేది ఆ వేళ్ళ దగ్గర ప్రారంభమైంది. Remember, this is always a principle. The work of faith will always start from roots. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టిన విశ్వాస సంబంధమైన క్రియలన్నీ కూడా వేళ్ళతోనే ముందుగా ప్రారంభమవుతాయి. Now maybe God has told you that you will become a king. కాబట్టి దేవుడు నీకు చెప్పాడేమో నువ్వు ఒక రాజు అవుతావని ఒక రోజున. Just because he told you will become a king, you are not going to become a king tomorrow. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి రేపటికి నీవేమి రాజు కాలేవు. He will begin to work from your roots. ఆయన నీ యొక్క వేళ్ళ దగ్గర నుంచి తన కార్యాన్ని చేయడం మొదలు పెడతాడు. See, God anointed David to become a king of Israel. కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుగా దావీదుని దేవుడు అభిషేకించాడు. See, that was not just the prophecy that came. David had faith. కాబట్టి ఇది కేవలం ఒక ప్రవచనం మాత్రమే కాదు, కానీ
దావీదు కూడా విశ్వాసం ఉన్నది, but he did not become a king immediately. కానీ వెంటనే ఆయన రాజు కాలేకపోయాడు. God was working on his roots. ఎందుకంటే దేవుడు కూడా ఆయన యొక్క వేళ్ల మొదల నుంచి ఆయన తన కార్యాన్ని చేస్తూ It is వచ్చాడు. completely different from being a shepherd to a king. There is a lot of things that need to transition. కాబట్టి ఒక గొర్రెల కాపరి నుంచి ఆ విధంగా రాజుగా మారడం అంటే చాలా విషయాలు మారాల్సి ఉంటుంది. God took him to the palace. ఆ దేవుడు ఆయన యొక్క రాజభవనంలోకి తీసుకుని వెళ్ళాడు. God gave him a person, Jonathan, to be his friend. ఆయనకు ఒక మంచి స్నేహితుడు అంటే యోనాతాను దేవుడు ఆయనకి ఇచ్చాడు. He was learning the ways of the palace. ఆ దేవుని యొక్క రాజభవనంలో ఎలా ఉండాలో అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. Nobody had become a king in David's ancestors. కాబట్టి మరి దావీదు యొక్క పితరులను మనం చూసే వాళ్ళు ఎవరు కూడా రాజులు కాలేదు. Their roots were different. ఎందుకంటే వారి మొదలు అది వేరుగా ఉంది. To make a shepherd to be a king, his roots had to be worked upon before he becomes a king. కాబట్టి ఒక కాపరిని తీసుకొని రాజుగా చేయాలంటే ఆ వేళ్ళు మొదలుకొని పని చేయాల్సి ఉంటుంది, అప్పుడే ఆయన రాజు కాగలుగుతాడు. If you see in Ziklag, మరి ఆ యొక్క సిక్లాగులో మీరు గమనిస్తే he was there not like a shepherd but was like a king. అక్కడ ఆయన ఒక గొర్రెల కాపరిగా లేడు, కానీ ఒక రాజుగా ఆయన అక్కడ ఉన్నాడు. Sheep never stand against their shepherd. కాబట్టి గొర్రెలు ఎప్పుడు కూడా తమ కాపరికి వ్యతిరేకంగా నిలబడవు. But here the people who were with David wanted to stone David to death. కానీ ఇక్కడ మరి దావీదుతో ఉన్న ప్రజలే దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. But this great man of God stood in faith, turned to God, behaved like a king and got everything restored back. కాబట్టి ఇక్కడ దైవజనుడైన దావీదు ధైర్యంగా ఉన్నాడు, దేవుని వైపు తిరిగాడు, మరి ఒక రాజులాగా బలంగా నిలబడ్డాడు. When his roots were strong and in the right place, కాబట్టి ఆయన యొక్క వేళ్ళు బలంగా ఉండి సరైన స్థలములో ఉన్నప్పుడు the crown of Israel came walking to David. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండే ఆ కిరీటం అనేది అది నడుచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. He didn't have to work for it. దాని కోసం పని చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. God had to work on his roots before he gives him the fruit. కాబట్టి ఆ ఫలం ఇవ్వడానికి ముందుగా దేవుడు దావీదు యొక్క వేళ్ళతో పని చేయాల్సి వచ్చింది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, we need to keep examining where our roots are or what our roots are drawing in our lives. కాబట్టి మన వేర్లు ఎక్కడ ఉన్నాయి, వాటి ఎటువంటి సారాన్ని అవి తీసుకుంటాయని మనం గమనించాల్సిన వారంగా ఉన్నాము. You know, in the book of Hebrews chapter 12, మరి హెబ్రీ 12 మనం చూస్తే verse 14 to 17, 14 నుంచి 17 వరకు మనం చూస్తే this is a very how should I say, important passage actually. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగాల ఒక వాక్య భాగం ఇది. Pursue peace with all people and holiness, without which no one will see the Lord. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. So he tells that you must see the Lord, and for which you need to be holy and pursue peace. కాబట్టి ప్రభువును నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్తున్నాడు. Verse 15, listen carefully. 15 జాగ్రత్తగా గమనించండి. Looking carefully lest anyone fall short of the grace of God, lest any root of bitterness springing up cause trouble, and by this many become defiled. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అని చెప్తున్నాడు. See, the reason for the trouble is the root of bitterness, he says. కాబట్టి చేదైన వేరే ఒక సమస్య ఆయన పొందుతున్న సమస్య గల కారణము. This is very important to know. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మీరు గమనించాలి. Because after that he gives example of Esau. ఆ తర్వాత ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు, అది మరి ఏశావును సంబంధించిన ఉదాహరణ. In verse 16, 16లో మనం చూస్తే he calls Esau a fornicator and a profane person. అక్కడ ఏశావుని అంటే ఒక భ్రష్టుడైన వ్యభిచారి అని చెప్తాడు. And then it says, ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే, even when he wanted to inherit the blessing, he was rejected. కాబట్టి తర్వాత ఆయన ఆశీర్వాదం పొందగోరినా కూడా ఆయన తృణీకరింపబడ్డాడని రాయబడింది. Though he diligently sought for forgiveness, he could not find it. కాబట్టి ఎంతో ఆశతో శ్రద్ధగా కూడా క్షమాపణ కోసం వెతికినా కూడా ఆయనకి అది దొరకలేదు అని చెప్తున్నాడు. Why? ఎందుకు దొరకలేదు? We are not just talking about him selling his birthright for a morsel of food. కాబట్టి ఏదో ఒక పూట భోజనం కోసం తన దేశత్వ హక్కును అమ్మివేసినటువంటి ఆ ఒక్క విషయాన్ని మాత్రం మనం చూడడం లేదు. Bible tells here, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, the root of
bitterness was the reason. ఎందుకంటే ఆ చేదైన వేరు ఆయనలో ఉన్నదే అదే కారణం అని చెప్తున్నారు. See, he had a desire. ఆయనకు ఒక కోరిక ఉన్నది. He had a desire to inherit the blessing. ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనే ఆశ ఆయనకున్నది. He had a desire to be forgiven. మరి క్షమాపణ పొందుకోవాలనే ఆశ ఆయనకున్నది. But the root of bitterness in him stopped him from receiving what he desired. కాబట్టి ఆయన ఏదైతే ఆశపడ్డాడో అది దొరకకుండా చేదైన వేరు ఆపేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So where is it going? ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తూ ఉంది ఇప్పుడు? To the root. ఇదంతా కూడా ఆ వేరులోనికి My brothers and my sisters, సహోదరి సహోదరులారా, we need to examine our roots. మనం కూడా మరొకసారి మన యొక్క వేరును మనం పరీక్షించుకోవాలి. Many times we are only looking at fruits and want to comment on that and we forget the roots. కాబట్టి చాలా సార్లు ఫలాన్ని మాత్రమే చూసి ఫలం మీద ఏదో ఒక మాట చెప్తుంటాం కానీ ఆ వేరు విషయం మనం మర్చిపోతూ ఉంటాం. You see, when we say we have faith, మనకి విశ్వాసం ఉంది అని మనం అన్నప్పుడు, now let's think about let's think about David. మరి దావీదు గురించి ఒకసారి ఆలోచిద్దాం. Samuel prophesied. మరి సమూయేలు ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు ఆయనకి. Remember what was the reputation of Samuel? మరి సమూయేలు యొక్క ఆ రోజు ఆయనకుంటే పేరేంటి? That God never allowed a single word of Samuel to fall to the ground. కాబట్టి సమూయేలు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడితే అది నెరవేర్చబడకుండా కాకుండా దేవుడు ఎప్పుడు చూడలేదు దాన్ని. Whether David had faith or not is a second question. దావీదుకి అసలు విశ్వాసం ఉన్నదా లేదా అనేది రెండో ప్రశ్న. I believe he had faith. ఆయనకి విశ్వాసం ఉందని నేను నమ్ముతున్నాను. But Samuel prophesied in faith. కానీ ఒక విశ్వాసముతో సమూయేలు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. Remember, we are talking about Samuel's faith over here. ఇక్కడ మనం సమూయేలు యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాము. Did not change David's situation immediately. కాబట్టి సమూయేలు యొక్క విశ్వాసము దావీదు యొక్క పరిస్థితిని అప్పటికప్పుడు మార్చలేదు. But that faith began to work on his roots. కానీ ఆ విశ్వాసం అనేది ఆయన యొక్క వేరు లోపల అది పనిచేస్తూ ఉంది. We all have received words of prophecy from different men and women of God. మనం చాలా సార్లు దైవజనుల ద్వారా అనేక ప్రవచనాలు మనం పొందుకున్నాం అందరం కూడా. And we wonder why has it not yet happened? ఎందుకు అది ఇంకా జరగలేదని మనం ఆలోచిస్తూ ఉన్నాము. If it's a prophecy from God, అది దేవుడి నుంచి ప్రవచనం కదా, nobody can stop it. అది ఎవరు కూడా ఆపలేరు. But it will begin to work from your roots. కానీ అది ఎక్కడ ప్రారంభమవుతుందో పని చేయడం అనేది ఆ వేరు దగ్గర ప్రారంభమవుతుంది. You know, Bible tells us that we must take hold of the prophetic words. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ యొక్క ప్రవచన వాక్యాన్ని వచ్చినప్పుడు వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. We must meditate on the prophetic words. అటువంటి ప్రవచన వాక్యం మీద మనం ధ్యానించాలి. Why? ఎందుకు ధ్యానించాలి? Because when we do that, ఆ విధంగా మనం చేసినప్పుడు the roots begin to go deep. అప్పుడు ఆ వేర్లు అనేవి ఇంకా లోతుగా వెళ్ళడం ప్రారంభమవుతుంది. And when the roots begin to go deep, ఎప్పుడైతే ఆ యొక్క వేరు లోపలికి వెళ్తుందో our life begins to change. అప్పుడు మన జీవితం కూడా మార్చబడుతుంది. What was the word that God spoke to Joshua when Joshua took up the leadership of Israel? ఇశ్రాయేలు యొక్క నాయకత్వాన్ని యెహోషువ తీసుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి ఆయనకి? Let not this word depart from your mouth. ఈ యొక్క మాటలు నీ నుంచి వెళ్ళిపోకుండా చూసుకో. But meditate upon it day and night. ప్రతిరోజు కూడా రాత్రి పగలు దీన్ని ధ్యానించు. Why should you meditate upon it day and night? ఎందుకు నీవు దివారాత్రము దీన్ని ధ్యానించాలి? This is what I realized. అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, See, word is a seed. మరి వాక్యం అనేది ఒక విత్తనము. Very clearly Bible tells the word is a seed. కాబట్టి వాక్యం అనేది ఒక విత్తనం అని బైబిల్ చెప్తుంది. The word you read is a seed. కాబట్టి ఏ వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు అది ఒక విత్తనము. Bible is nothing else but a box full of seeds. కాబట్టి ఒక పెట్టె నిండా విత్తనాలు ఎలా ఉంటాయి ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం చూడొచ్చు. But seed that is not sown is unfruitful. కాబట్టి ఏ విత్తనం అయితే విత్తబడదో దానికి ఫలం ఉండదు. But when the word is sown in your heart, కానీ ఎప్పుడైతే వాక్యం అనేది నీలో విత్తబడుతుందో, before the shoot grows up, అది మొలకెత్తక ముందే the roots go down. మరి వేరు లోపలికి వెళ్తుంది. It's not the shoot that comes up first, but it's the root that comes down first, right? మొట్టమొదటిగా మొలక కాదు పైకి వచ్చేది, కానీ వేరు లోపలికి వెళ్తాయి. When the roots begin to grow, ఎప్పుడైతే వేరులు ఎదగడం మొదలవుతుందో, listen very carefully, చాలా జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించండి. when the roots begin to grow, ఎప్పుడైతే ఆ వేరు ఎదగడం మొదలవుతుందో, it will change your thinking. అది నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. It will change your attitude. నీకుండే ఆ యొక్క స్వభావాన్ని అది మార్చేస్తుంది. When you are thinking, when your attitude changes, ఎప్పుడైతే నీ ఆలోచన నీ స్వభావం మారిపోతుందో, your words begin to change. అప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కూడా మారిపోతాయి. When your words begin to change, ఎప్పుడైతే నీ మాటలు మారుతాయో, not forcefully, ఏదో బలవంతంగా కాదు, but from inside, నీ లోపల నుంచి ఈ మాటల్లో మార్పు వస్తుంది. your situation will change completely. అప్పుడు నీ యొక్క స్థితి లేదా నీ పరిస్థితి పూర్తిగా మార్చివేయబడుతుంది. I remember, those days when Nina and I had it was a financial tough time.
మరి మాకు తెలుసు మరి నాకు లేదా నా భార్యకి అప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి. And you know, there were time when we were, at least I was wondering, how are we going to face tomorrow? కాబట్టి రేపు ఎలా ఉంటుందని చెప్పి కొన్ని మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచించాం. You know, when we began to take hold of the word and meditate upon it, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తీసుకొని మేము ధ్యానించడం ప్రారంభించామో, very clear change in our thinking and our attitude. మా యొక్క స్వభావంలో చాలా ఆలోచన కూడా చాలా మార్పులు వచ్చేసాయి. You know, one of the most important change, ఒక గొప్ప మార్పు ఏంటో తెలుసా మీకు అది? when God knows we need it, we will have it. కాబట్టి మరి ఇది నీకు కావాలని దేవుడికి తెలిస్తే దేవుడు తప్పకుండా నీకు అది ఇస్తాడు. If you don't have it, నీకు అది లేదు అంటే we don't need it. అది నీకు అక్కర్లేదని అర్థం. Remember the birds of the air, కాబట్టి ఆకాశ పక్షులు మీరు చూడండి, they don't sow, they don't reap, అవి విత్తవు కోయవు, but they don't work hard to earn money. కానీ ఏదో సంపాదించడం కోసం అవేమీ కష్టపడవు. God gives them. దేవుడు వాటికి ఇస్తూ ఉన్నాడు. Bible tells us ఆ వాటిని దేవుని వాక్యం చెప్తుంది. the whole creation waits for God. మరి సృష్టి అంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తుందని. He opens his hand, ఆయన తన గుప్పిలు విప్పి, they are filled with good. మంచి విషయాలతో అవి నింపబడి ఉన్నది. What he gives, ఆయన ఏదైతే ఇస్తూ ఉన్నాడో they gather. అది వారు సంపాదించుకుంటారు. What God gives, దేవుడు ఏదైతే ఇస్తాడో we have to gather. మనం వాటిని సంపాదించుకోవాలి. Bible tells us దేవుని వాక్యం చెప్తున్న మాట, that God will supply all my need according to his riches in glory. ఆ మహిమ ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు నా ప్రతి అవసరం కూడా తీరుస్తాడని చెప్పి వాక్యం చెప్తుంది. You know, when those words began to minister to us, కానీ ఎప్పుడైతే ఈ మాటలు మనకి మనలో పరిచయం చేయడం ప్రారంభిస్తాయో, our thinking began to change. అప్పుడు మనం ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. We began to learn what is to be satisfied with whatever we have. కాబట్టి అప్పుడు మనకు ఒక సంతృప్తి మనకు కలిగిన వాటిలోంచి వస్తుంది. We began to say, you know, if God gives, we will eat. If God doesn't give, we won't. కాబట్టి దేవుడు ఇస్తే మేము తింటాం, ఆయన ఇవ్వకపోతే మేము తినము But అన్నటువంటి we ఆలోచనకి never had a వెళ్ళిపోతాం. problem with God not giving. కాబట్టి అయితే మాకు ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వకపోవడం అనే సమస్య రాలేదు. Our attitude became that of thanksgiving. కాబట్టి మా యొక్క స్వభావం అనేది ఒక కృతజ్ఞత కూడినటువంటి భావంతో ముందుకు వెళ్ళింది. And step by step, little by little, we began to see complete transformation in our finances. కాబట్టి ఆ తర్వాత మరి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండగా మా ఆర్థిక విషయాల్లో చాలా గొప్ప మార్పులు మేము చూసాం. It's not just suddenly money coming up and changing things. ఏదో పైనుంచి డబ్బులు వచ్చినట్టుగా కాదు, ఒక్కసారి వచ్చి మా జీవితం మారిపోయిందని కాదు. It began to change from inside. కానీ మా లోపల నుంచి అది మార్పు వస్తూ వచ్చింది. We need to let God do that in our lives. మనం దేవుడు ఆ పని చేయడానికి మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి. Whether it is your money, whether it is your health, whether it is your family relationship, whether it is your business, whether it is your profession, whether it is your studies, whether it is anything and everything, this is how faith will always work. కాబట్టి అది నీ ఆర్థిక విషయాలు కావచ్చు, నీ ఆరోగ్య విషయాలు కావచ్చు, నీ యొక్క కుటుంబ విషయం కావచ్చు, నీకు ఉద్యోగ విషయం కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ విధంగా మనం దేవుని పని చేయనివ్వాలి. Always remember this, my brothers and sisters. మాట ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి సహోదరి సహోదరులారా. Everything has a root. ప్రతి దానికి కూడా ఒక వేరు, ఒక మొదలు ఉంటుంది. Every single thing has a root. ప్రతి ఒక్కదానికి కూడా ఒక వేరు ఉంటుంది. The fruit that you see today in your life has a root. కాబట్టి ఏదైతే ఫలాన్ని ఈ రోజు నువ్వు చూస్తున్నావో దాని వెనక ఒక వేరు ఉన్నది. And when you begin to work on that root, ఎప్పుడైతే నువ్వు ఆ వేరు మీద పని చేయడం ప్రారంభిస్తావో your fruit will be richer, will be better, will be greater. కాబట్టి నీ యొక్క ఫలం అనేది అప్పుడు చాలా గొప్పదిగా ఉంటుంది, విలువైనదిగా ఉంటుంది, అన్ని విషయాలు అది మంచిదిగా ఉంటుంది. Do you know why faith does not necessarily show us immediate results? కాబట్టి మీకు తెలుసా ఎందుకు విశ్వాసం అనేది మనకి వెంటనే ఆ యొక్క ఫలితాలు ఎందుకు రావో విశ్వాసంలో ఉన్న వారికి? Abraham believed God and it was accounted to him for righteousness. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిన వాక్యం చెప్తుంది. That was in chapter 15 of Genesis. మరి ఆదికాండ 15వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. You know, I think his age was in 70s that time. దాదాపుగా 70 సంవత్సరాల వయసు ఉండొచ్చు ఆయనకి. But then at the age of 99 Isaac was born. కాబట్టి 99 సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మిస్తాడు. See, it is about Abraham, the person who is called as the father of all those who believe. కాబట్టి నమ్మవారందరికీ కూడా తండ్రిగా పిలువబడే అబ్రహాము సంబంధించిన విషయం మనం చెప్తున్నాం. His faith took so many years. ఆయన విశ్వాసమే అంత సమయం పట్టింది. Because God was working on his roots. కాబట్టి దేవుడు ఆయన యొక్క వేరుల మీద పని చేస్తున్నాడు. How much more will he work on our roots? మరి అప్పుడు మన విషయం వచ్చినప్పుడు మన వేరుల మీద ఆయన ఎంతవరకు పని చేస్తాడు? Whether it is Joseph, whether it is Israel, whether it is Moses, David, any great man and woman of God, you will see God first works on roots. కాబట్టి యోసేపు కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, ఏ దైవజనుడిని కూడా మీరు చూసినా కూడా
అందరిలో కూడా దేవుడు మొట్టమొదటిగా వారి వేర్ల మీద పనిచేశాడు. Remember, it's not just about the healing of the waters. కాబట్టి ఏదో ఇక్కడ నీటిని మాత్రం బాగు చేయడం మాత్రమే కాదు. It is about the water staying healed forever. మరి నిరంతరం కూడా ఆ నీరు మంచి నీరుగానే ఉండే విధంగా ఆ కార్యం జరగాలి అక్కడ. And therefore, దానిని బట్టి the root needs to be worked upon. కాబట్టి ఆ వేరు మీదనే కార్యం జరగాల్సి ఉన్నది, పని జరగాల్సి ఉన్నది. I'll tell you one thing, my brothers and sisters. ఒక మాట నేను మీకు చెప్తాను సహోదరి సహోదరులారా. Even if everything is destroyed and the roots remain, కాబట్టి సమస్తం కూడా నాశనం చేయబడి వేరు మాత్రం ఉంటే, Job chapter 14 tells, మరి యోబు 14 చెప్తుంది, verse 7 onwards, I really find this a powerful passage. ఇది చాలా శక్తివంతమైన వాక్యంగా నేను గమనిస్తున్నాను. 7 to 9. 7 నుంచి 9 వరకు. For there is a hope for a tree, if it is cut down, that it will sprout again, then its tender shoots will not cease, though its roots may grow old in the earth and its stump may die in the ground, yet at the scent of water it will bud and bring forth branches like a plant. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదై పోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలె అది కొమ్మలు కాయును, కొమ్మలు వేయును. So many people all over the history tried to destroy the nation of Israel. కాబట్టి మరి చరిత్రలో గమనిస్తే చాలా మంది ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. But their roots were deep. కానీ వారి యొక్క వేర్లు మాత్రం లోతుగా ఉన్నాయి. Never they were destroyed completely. ఎవరు కూడా వారిని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. Here he says even if the trunk is completely cut off, కాబట్టి అక్కడ ఆ మొద్దు కూడా పూర్తిగా తీసివేయబడినా కూడా, roots have gone old, మరి ఆ యొక్క ఆ వేర్లు కూడా పాతగా అయిపోయినా కూడా, but still they are there. అయినా ఉన్నాయి అవి. A drop of water can change everything. ఒక్క నీటి చుక్క పడితే చాలు అది పూర్తిగా మార్చేస్తుంది. But if the roots are not there, కానీ అసలు వేర్లే లేకపోతే it's all gone. లాభమే లేదు. You know, that's why Bible tells in Isaiah 37, యెషయా 37లో దేవుని చెప్పే verse 31 onwards, 31 నుంచి మనం చూస్తే, then the remnant who have escaped of the house of Judah shall again take root downwards and bear fruit upwards. ఇక్కడ మనం గమనిస్తున్నాము, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. Brothers and sisters, సహోదరి సహోదరులారా, let us allow God to work on our roots. కాబట్టి దేవుడు మన యొక్క వేరుల మీద పనిచేసే విధంగా మనం ఆయనకు అనుమతి ఇద్దాం. You know, I was remembering this incident in Mark chapter 9, మరి మార్కు 9లో ఉండే ఒక సంఘటన నాకు జ్ఞాపకం వస్తూ ఉంది, where this man brings forth his epileptic son to the disciples of Jesus. కాబట్టి ఆ యొక్క మూర్ఛ వ్యాధి గల ఒక కుమారుని యేసు దగ్గరికి ఒక వ్యక్తి తీసుకుని వస్తాడు. And his disciples try their best, but the demon stays. కానీ శిష్యులు చాలా ప్రయత్నం చేసినా కూడా ఆ దురాత్మలు వారిని విడిచిపెట్టి వెళ్ళవు. Jesus comes there. అక్కడికి యేసు వారు వస్తున్నారు. Verse 23 and 24. 23 24 వచనాలు. Mark 9 23 24. మార్కు సువార్త 9వ అధ్యాయం 23 24 వచనాలు. Jesus said to him, if you can believe, all things are possible to him who believes. Immediately the father of the child cried out and said with tears, Lord, I believe, help my unbelief. అందుకేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. Remember, it was not just the unbelief of the father. కాబట్టి కేవలము తండ్రి యొక్క అపనమ్మకం మాత్రమే కాదు, even the disciples had that issue. కాబట్టి శిష్యులకు కూడా ఈ సమస్య ఉంది. Remember, it was not just the deliverance there. కాబట్టి కేవలం అక్కడ విడుదల మాత్రమే జరగలేదు. The issue was again the root, and that was unbelief. కాబట్టి అక్కడ సమస్య అంతా కూడా వారి యొక్క వేరులో ఉంది. వేరే ఏంటంటే వారికి ఉండే అపనమ్మకమే. And what advice did Jesus give disciples? మరి శిష్యులకు యేసు ఇచ్చిన సలహా ఏంటండి? You remember that? ఆయన ఏం చెప్పాడు తెలుసా? These do not come out except by fasting and prayer. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తప్ప ఇవి బయటికి రావు అని చెప్తాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, your fasting and your prayer is going to cut off wrong roots. ఏవైతే వేర్లు మరి చేదుగా ఉన్నాయో సరిగా వాటిని నీ ప్రార్థన ద్వారా, నీ ఉపవాసం ద్వారా నీవు వాటిని తెంచుకోవచ్చు. And it is again your fasting and your prayer that is going to grow right roots in your life. అదే విధంగా నీ యొక్క ఉపవాసము, నీ ప్రార్థన అనేది సరైనటువంటి విత్తనాలు వేర్లు లోపలికి వెళ్ళే విధంగా సహాయం చేస్తుంది. Look at your life. ఒకసారి నీ జీవితాన్ని చూసుకో. Look at the if I have to say happiness quotient.
కాబట్టి మీ యొక్క జీవితంలో ఆ సంతోషం అనేది ఎంత ఏ పాల్లో ఉందో మీరు ఒకసారి చూసుకోండి. Joy, peace, are you enjoying the life that God has given or not? కాబట్టి ఆ శాంతి, ఆ సమాధానము, ఆ సంతోషము, దేవుడు మీకు ఇచ్చిన జీవితం మీరు అనుభవిస్తున్నారా, సంతోషంగా ఉన్నారా? Remember that peace and joy that God gives is irrespective of what is happening in your life. కాబట్టి నీ జీవితంలో ఏది ఎలా ఉన్నా కూడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చే సంతోషం ఉంటుంది నీకు. But it is all dependent on your roots. ఇదంతా కూడా నీ యొక్క వేరు మీద ఆధారపడి ఉంది. If you are missing something, ఏదైనా నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే begin fasting and praying. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. I want to encourage each one of you. మీరు ప్రతి ఒక్కరికి నేను ఈ విధంగా ప్రోత్సాహపరుస్తున్నాను. If you are missing something, ఏదైనా ఒకటి నువ్వు పోగొట్టుకుంటూ ఉంటే begin to look at your roots. నీ యొక్క వేరు ఒకసారి నువ్వు చూసుకో. Begin to fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. Because heavens and earth may pass away, but His word will never pass away. ఆకాశం భూమిని గతించిపోతుంది కానీ ఆయన యొక్క మాటలు గతించవని వాక్యం చెప్తుంది. But the seed of His word must grow. కాబట్టి ఆయన యొక్క వాక్యం అనే విత్తనము అది ఎదగాల్సి ఉన్నది. For that, అది జరగాలి అంటే roots are important. దానికి వేరు చాలా ప్రాముఖ్యమైనదిగా Allow ఉంది. God's word to work in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని వాక్యాన్ని పనిచేయనివ్వండి. It will change your thinking. అది నీ ఆలోచనని మార్చేస్తుంది. As you change your thinking, నీ ఆలోచనను మార్చుకుంటూ ఉంటే it will change your language. నీ యొక్క భాషను అది మార్చేస్తుంది. When your language changes, నీ భాష మారినప్పుడు your situations will change. నీ యొక్క పరిస్థితులు కూడా మార్చబడతాయి. Hallelujah. హల్లెలూయా. I just want you to remember this. ఈ యొక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. When God's word is working, మరి దేవుని వాక్యం పనిచేస్తూ ఉండగా what's the first thing that will change? ముందుగా ఏమవుతుందండి మన జీవితంలో? Your thinking. ఆలోచన మారుతుంది. Can you say with me, thinking? ఆలోచనలు. Thinking. Then what will change? తర్వాత ఏమవుతుంది? Your words. నీవు your మాట్లాడే speech. మాటలు మారిపోతాయి. And then తర్వాత situation has to change. తర్వాత పరిస్థితులు కూడా మారక తప్పదు. 100% it will change. 100% మారక తప్పదు. But let God's word change your thinking. కానీ ముందుగా దేవుని వాక్యము నీ యొక్క ఆలోచనలు మార్చనివ్వండి. And as your thinking changes, let your language, let your words change. కాబట్టి నువ్వు ఆ విధంగా నీ ఆలోచన మారుతుంటే నీ భాష, నీ మాటలు మారుతుంటాయి. Instead of you talking about worry, కాబట్టి ఏదో చింత గురించి నువ్వు విచారించే బదులు, instead of saying I don't know what will happen tomorrow, how I will survive, కాబట్టి మరి రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను ఎలా బతుకుతా నాకు తెలియదు అనుకుంటే బదులు you will begin to speak differently. నువ్వు మాట్లాడే విధానమే మారిపోతుంది. Tomorrow will take care of itself. రేపటి దినం రేపటిని చూసుకుంటది. My God is God of tomorrow. నా దేవుడు రేపటి కూడా దేవుడుగా ఉన్నాడు. My God knows the plans for tomorrow. నా దేవుడు తెలుసు రేపటి విషయాలన్నీ కూడా. These are not just good confessions. ఇవేదో కేవలం మంచిగా చెప్పుకునే మాటలు కాదండి. This is the change of language that happens in your life from inside. కాబట్టి ఇది నీ యొక్క భాషలో మార్పు వచ్చింది. నీ జీవితంలో కారణం ఏంటంటే లోపల కలిగిన మార్పును బట్టి. And no demon, no man, nothing can stop what God has planned in your life. కాబట్టి అపవాది కావచ్చు, దురాత్మలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరు కూడా ఆపలేరు దేవుడు నీ జీవితంలో కలిగినటువంటి ప్రణాళికను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I am excited. నేను చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాను. Because I see change coming in all our lives. కాబట్టి నేను చూస్తున్నాను మనందరి జీవితంలోకి మార్పు రాబోతుంది. Amen. ఆమేన్. But let it happen in a way God has planned and purposed. కాబట్టి ఏ విధంగా దేవుడు ఒక ప్రణాళిక కలిగి వస్తున్నాడో ఆయన ఉద్దేశానుసారంగా ఈ యొక్క మార్పుని కానివ్వండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We are going to take part in the Holy Communion. మరి ప్రభు బలిలో మనం మరి చేవేస్తూ ఉన్నాం. Remember, Jesus himself is a seed from God. కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన కూడా ఒక విత్తనమే దేవుని దగ్గర నుంచి. You know, when we receive Jesus in our lives, మరి యేసు ప్రభుని మనలోకి మనం స్వీకరించినప్పుడు we expect everything outside to change. కాబట్టి మన చుట్టూ ఉండే ప్రపంచమంతా కూడా మారిపోవాలని మనం కోరుకుంటాం. But the first thing will change is our attitude. కానీ మొట్టమొదటిగా మారేది ఏంటంటే మన స్వభావం మారిపోతుంది. We become a new creation. ఒక నూతన సృష్టిగా మనం We మార్చబడతాం. begin to love God and hate evil. కాబట్టి మనం దేవుని ప్రేమించడం మొదలు పెడతాము, చెడుని అసహించుకోవడం మొదలు No one పెడతాం. needs to tell us to do that. ఈ విధంగా చేయాలని చెప్పి ఎవరు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. It will happen automatically. అది దానికదే జరిగే కార్యంగా ఉంటూ ఉంది. Because the roots of God's seed begin to grow inside of us. ఎందుకంటే మరి దేవుని విత్తనం యొక్క వేరులు మనలో ఎదగడం ప్రారంభిస్తూ ఉన్నాయి. My brothers and sisters, సహోదరులారా, we have within us the greatest seed ever. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ విత్తనము చాలా గొప్ప విత్తనముగా ఉంటుంది. Let the roots grow inside of us. కాబట్టి ఆ విత్తనంలో నుంచి వచ్చే వేర్లు మనలో ఎదగనిద్దాం. And let the fruit be seen outside. కాబట్టి ఆ విధంగా ఆ బయటికి ఆ ఫలం అనేది కనబడాలి. Just surrender yourself in the hands of God. కాబట్టి దేవుని చేతుల్లో మీరు అప్పగించుకోండి. Maybe there are wrong roots. కొన్నిసార్లు మరి చెడు వేర్లు ఉన్నాయేమో మనలో. Maybe even the root of bitterness. అయితే చేదైన వేరు కూడా ఉన్నదేమో. They need to be cut off.
వాటిని మీరు తెంచేయాలా, తుంచేయాలా. They need to be plucked out. వాటిని నువ్వు పీకి పడేయాలి. And the right roots must grow.